తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కీన్యూస్ అండగా ఉంటుందని మేము భరోసా ఇస్తున్నాము. ఇప్పటికే తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కీన్యూస్ అక్కడే ఉంటుంది. మీ సమస్యల కోసము మా ఛానల్లో కింద స్టోర్ అవుతుంది. మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ పంపండి, లేకపోతే మాకు కాల్ చేయండి. మీ వెంట మేము ఉంటాము. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు స్టాఫ్ రిపోర్టర్లు, ఆర్సీలు, రిపోర్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా మీకు న్యాయం అయ్యే విధంగా మేము పోరాటం చేస్తాము. అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా న్యాయం అయ్యే వరకు కూడా మా ఛానల్ మీ తోడ ఉంటుందని మేము పేర్కొంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రిపోర్టర్లు మాత్రము ధర్నా నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున. అది కూడా అల్లనారాయణ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 143. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం రాకముందు మాత్రం చాలా ప్రగల్భాలు పలికింది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిపోర్టర్ మీడియాకు కానీ ఎవరికి కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు, మీడియాని అణగదొక్కుతుందని కూడా ప్రగల్భాలు పలిపి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మాత్రము వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ స్కీమ్లన్నీ కూడా అణగదొక్కుతున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద 143 ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ప్రస్తుతము జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము. వజ్జేరియా గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా చెప్పండి, ఎట్లా చూస్తున్నారు దీన్ని, మీరు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారు, కారణం ఏంది? జర్నలిస్టుల మనోభావాల్ని దెబ్బతీసేదిగా ఈ 252 జీవో ఉందని చెప్పి జర్నలిస్టుల లోకం అంతా కూడా అభిప్రాయపడతా ఉంది. 239 జీవో ద్వారా అన్ని వర్గాలను ఏకం చేసి పాత్రికేయులను ఒకే కులంగా, ఒకే పని చేసే వ్యక్తులుగా, ఫోటోగ్రాఫర్ కావచ్చు, వీడియోగ్రాఫర్ కావచ్చు, డెస్క్లో ఉన్న జర్నలిస్ట్ కావచ్చు, ఫీల్డ్లో ఉన్న మండల స్థాయి కంట్రిబ్యూటర్ కావచ్చు, జిల్లా స్టాఫర్ కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నా కానీ అందరికీ ఒకే రకమైన కార్డు విధానాన్ని అందించి సంక్షేమ పథకాలలో కూడా ఆరోపణ చేసే ప్రయత్నం చేసిన 239 జీవోకు విరుద్ధంగా 252 తీసుకురావడం మూలంగా విభజించు పాలించనే విధానం ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు మన కలెక్టరేట్ ధర్నాకు పోతున్న క్రమంలో ఆపిన పోలీసులు ఉండరు. పోలీసులలో ఒక ఆయన రైటర్గా పనిచేస్తుండు. ఆ రైటరు నువ్వు వేరు, లాండర్ చేసే డ్యూటీలో ఉన్న వాళ్ళు వేరన్న పద్ధతులలో ఈ ప్రభుత్వం విభజించు పాలించన్న పద్ధతులలో ఉంది. ఇది సరైనది కాదు. 239 జీవోకు ఇంకా అవసరమైన మార్పులు చేర్పులు చేసిన అన్నప్పుడు మెరుగ్గా ఉండాలి తప్ప ఉన్న వాటిని ఊడగొంజి మేము ఉన్నటిని తగ్గించి మేము గొప్పగా చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మనం బీఆర్ఎస్ పీరియడ్లో మాత్రం రిపోర్ట్ మీడియాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ప్రగల్భాలు పలకడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇంకా వాటిని అణగదొక్కుతున్నారు. అది ఎట్లా చూస్తున్నారు మీరు? గతంలో 100 కోట్ల నిధిని మీడియా అకాడమీకి జమ చేసి చనిపోయిన కుటుంబాలకు, 3 పిల్లలకు, 10వ తరగతిలోపు చదివే వాళ్ళకు నెలకు 1000 రూపాయల స్కాలర్షిప్ కానీ, లేదు వాళ్ళ భార్యలు ఉంటే నెలకు 3000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్కి అదనంగా కూడా 5 సంవత్సరాల పాటు ఇచ్చే పథకాన్ని గత మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగించడం జరిగింది. అయితే దానికి అప్పటి వరకు అల్లనారాయణ గారు చైర్మన్గా ఉన్న నాడు 42 కోట్ల రూపాయలు జమ చేసి వడ్డీ ద్వారానే ఈ పెన్షన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, కరోనా సమయంలో 10,000 వరకు, 20,000 వరకు కూడా కరోనా బారిన పడిన జర్నలిస్టులకు అందించడం జరిగింది. అలాంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు లేకపోగా మీడియా అకాడమీకి 42 కోట్ల మీద ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క పైసా కూడా జమ చేయకపోగా ఉన్న అక్రిడేషన్ కార్డుల సంఖ్యను కుదించి మేమేదో గొప్పగా సాధించమని చెప్పుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. ఇది కేవలం మీకు హెచ్చరిక మాత్రమే. భవిష్యత్తులో స్తంభింపజేస్తాం. గతంలో ఆంధ్ర పాలకులు ఎంత అడ్డుపడ్డా రాష్ట్ర సాధన కోసం జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఎట్లయితే ఉందో అంతకు మించి అదే స్ఫూర్తితోటి మేము ఈ అక్రిడేషన్లను ఒకే కార్డుగా సాధించుకునే విధంగా ముందుకు సాగుతామనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మాత్రం 143 ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 252 జీవోని ఖచ్చితంగా రద్దు చేయాలి, ఖచ్చితంగా పాత జీవోని ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దాలని చెప్తున్నారు. అంతేకాదు ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు ధర్నా నిర్వహిస్తారని కూడా 143 జిల్లా అధ్యక్షుడు వజ్జేరియా గారు చెప్తున్నారు.